అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, చాలామంది టీఎస్ ఎంసెట్, టీజీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి కౌన్సెలింగ్స్ ప్రక్రియకి సంబంధించి చాలామంది వెయిట్ చేశారు. సో స్టూడెంట్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. సో టీఎస్ ఎంసెట్, టీజీ ఈఏపీ సెట్‌కి సంబంధించి ఈ 2025 సంవత్సరానికి మనకు కౌన్సెలింగ్ కోసం షెడ్యూల్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఓకే. సో ఈరోజు 27th జూన్ 2025. సో ఈరోజైతే మనకు ఎంసెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్‌లో షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఓకే. సో ఆ డేట్స్ ఏ విధంగా ఉంటాయి, షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది, ఓకే, కౌన్సెలింగ్స్ ఎప్పుడు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, దాని తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఎప్పుడు వెళ్ళాలి, రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి, ఈ టోటల్ డీటెయిల్స్‌ని మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. సో మీరు గనక ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. అండ్ ఎవరైతే ఎంసెట్ కోసం ఈసారి అప్లై చేశారో వాళ్ళైతే అందరూ ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను టోటల్‌గా మీరైతే అటెండ్ చేయాల్సిందే. ఓకే. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే. అండ్ దాని తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ స్క్రీన్ పైన నంబర్‌ని కాల్ లేదా మెసేజ్ చేయండి. మనం మీకు తప్పకుండా రిప్లై ఇస్తాము. అండ్ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు స్టూడెంట్స్, మీకు గనక మన ద్వారా ఎంసెట్ కోసం కౌన్సెలింగ్ చేయాలనుకుంటే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా కౌన్సెలింగ్ అయితే మీకు చేసి ఇస్తాము. ఓకే. అండ్ మీకు హైదరాబాద్ సరౌండింగ్‌లో, ఈ హైదరాబాద్ రీజియన్‌లో ఏదైనా బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీట్ కావాలంటే కూడా మనమైతే కొంచెం మీకు తప్పకుండా ఇప్పిస్తాము స్టూడెంట్స్. ఓకే. మీకు ట్రై చేస్తాము ఇప్పియడానికి. అండ్ దాని తర్వాత మీకు కౌన్సెలింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసి ఇస్తాము స్టూడెంట్స్. మీకు గనక మన ఛానల్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కౌన్సెలింగ్ చేసుకోవాలంటే ఈ స్క్రీన్ పైన నంబర్‌ని కాల్ లేదా మెసేజ్ చేయండి. తప్పకుండా మన టీమ్ మీకు రెస్పాండ్ అవుతుంది. సో వితౌట్ వేస్టింగ్ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసెట్ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ చూడండి స్టూడెంట్స్. అండ్ కౌన్సెలింగ్ కూడా మీకు వెబ్ ఆప్షన్స్ కూడా ఇదే వెబ్సైట్‌లో అయితే జరగబోతుంది. ఓకే. చూడండి, ఇందులో tgepset.nic.in ఇదైతే ఆఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఇప్పుడు కౌన్సెలింగ్ యొక్క ప్రక్రియ టోటల్‌గా ఈ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఇదే వెబ్సైట్‌లో అయితే జరగబోతుంది స్టూడెంట్స్. అండ్ దాని తర్వాత ఏదైనా మనకు అప్డేట్స్ వస్తే కూడా ఇదే వెబ్సైట్‌లో అయితే రాబోతుంది. సో ఇప్పుడు చూడండి, టీజీఏపీ యొక్క కౌన్సెలింగ్ డేట్స్ అయితే మనకు రావడం జరిగింది ఈ 2025 సంవత్సరానికి సంబంధించి. సో ఇందులో చూడండి స్టూడెంట్స్, టీజీ ఈఏపీ సెట్ 2025 అడ్మిషన్స్ కౌన్సిలింగ్ షెడ్యూల్. సో ఇందులో చూడండి స్టూడెంట్స్, టోటల్ మనకు ఎంసెట్లో ఇందులో చూడండి 3 ఫేజెస్ ఉన్నాయి. ఓకే. ఒకటి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్, దాని తర్వాత ఫైనల్ ఫేజ్. ఓకే. సో టోటల్ 3 ఫేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫేజ్‌కి వెళ్దాం. సో ఎవరైతే ఎంసెట్‌కి అప్లై చేశారో అందరైతే మీరు తప్పకుండా ఫస్ట్ ఫేజ్‌కి అటెండ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టూడెంట్స్, మీకు ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్, ఇప్పుడు రిజల్ట్ వచ్చింది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ మీకు ఏంటంటే కౌన్సిలింగ్స్. ఓకే. సో కౌన్సిలింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో చూడండి, ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్ అండ్ డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇప్పుడు ఎట్లంటే స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఇప్పుడు ఇందులో డేట్స్ చూడండి, 28th జూన్ 2025 నుంచి 7th జూలై 2025 డేట్స్ మధ్యలో మీకైతే ఆన్లైన్ అప్లికేషన్ మీకు ఒకటి ఓపెన్ అయి ఉంటుంది. ఓకే. అది ఇది వెబ్సైట్లో, శ్రేష్ఠ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఒకటి ఆన్లైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. దాని తర్వాత మీరు ఒక ప్రాసెసింగ్ ఫీ కట్టిన తర్వాత ఇదే వెబ్సైట్లో ఆఫ్లైన్ సెంటర్స్కి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడానికి, హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి చేయడానికి మీకైతే ఒకటి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అంటే అందులో మీకు డేట్ అండ్ టైం మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని స్లాట్స్ వస్తాయి మీకు. అది కూడా 28 జూన్ 2025 నుంచి 7th జూలై 2025 వరకు అయితే ఈ మధ్యలో మీరు ప్రాసెస్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి స్టూడెంట్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. ఎవరైతే స్లాట్ బుక్ చేశారో వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో చూడండి. 1st జూలై 2025 నుంచి 8th జూలై 2025 ఈ డేట్స్ మధ్య మీకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే ఎవరైతే ఇప్పుడు ఈ ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేస్తారో, అంటే స్లాట్ బుకింగ్ కోసం ప్రాసెసింగ్ ఫీ పే చేసి ఈ వెబ్సైట్లో దాని తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే ఈ 1st జూలై 2025 నుంచి 8th జూలై 2025 వరకు అయితే మీకు ఇందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకైతే డేట్స్ కేటాయిస్తారు. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇది డిఫరెంట్ హెల్ప్ లైన్ సెంటర్స్ని బట్టి డిఫరెంట్ మనకు టైమింగ్స్ ఉంటాయి, డేట్స్ ఉంటాయి. ఓకే. ఈ డేట్స్ మధ్య అయితే టోటల్ కంప్లీట్ అవుతాయి. కానీ మీ డిస్ట్రిక్ట్ వైపు ఉన్న, అంటే మీ రీజియన్ వైపు ఉన్న, మీ రీజియన్ సమీపంలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ని బట్టి మీకు ఒక సెపరేట్ షెడ్యూల్ ఉంటుంది, సెపరేట్ స్లాట్స్ ఉంటాయి. ఓకే. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. కానీ మీకు 1st జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది ఆఫ్లైన్ ఉంటుంది స్టూడెంట్స్. మీకు ఒక కాలేజ్ కేటాయిస్తారు. ఓకే.
నియర్ బై కాలేజ్ కేటాయిస్తారు. దాంట్లోకి వెళ్ళి మీరు మీ డాక్యుమెంట్ తీసుకొని వీళ్ళైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అది కూడా 8th జూలై 2025 వరకు అయితే టోటల్‌గా మనకి ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ టోటల్ అయితే ప్రాసెస్ ఇక్కడ మనకు కంప్లీట్ అయ్యి టోటల్‌గా ఫినిష్ అయిపోతుంది స్టూడెంట్స్. ఓకే. దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది? సో, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఆన్‌లైన్‌లో ఏందంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేశారు, స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. ఓకే. దాని తర్వాత మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్న హెల్ప్ లైన్ సెంటర్స్‌కి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్ ఏందంటే ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారు. ఓకే. ఆఫ్లైన్ సెంటర్స్‌కి వెళ్ళి దాని తర్వాత మీరు ఈ ఎంసెట్ ఆఫీషియల్ వెబ్‌సైట్ అంటే tgeapset.d.nic.in ఇందులోకి వచ్చి మీరైతే టోటల్‌గా ఇక్కడ ఆన్‌లైన్ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. అంటే ఆన్‌లైన్‌లో కాలేజెస్ పెట్టుకోవాలి. అది కూడా మీకు 6th జూలై 2025 నుంచి 10th జూలై 2025 అంటే టోటల్‌గా మీకు 4 డేస్ ఇచ్చారు. ఓకే. ఈ 4 డేస్‌తోనే మీరు టోటల్‌గా ఈ కౌన్సిలింగ్స్ అయితే అంటే ఈ కౌన్సిలింగ్‌లోకి సంబంధించి స్కూల్స్ అయితే మీరు పెట్టుకోవాలి. అంటే వెబ్ ఆప్షన్స్ అంటారు దీన్ని. ఓకే. ఈ విధంగా పెట్టుకోవాలి. దాని తర్వాత మీ ఆప్షన్స్‌ని ఫ్రీజ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే మీకు 10th జూలై ఉంటుంది. ఓకే. అంటే మీరు ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ ఆప్షన్స్ మీరు తప్పకుండా ఫ్రీజ్ చేయాలి. ఆ ఆప్షన్స్ మీకు ఫ్రీజ్ చేయడానికి 10th జూలై 2025 లాస్ట్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత డిస్‌ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలోకేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 13th జూలై 2025. సో స్టూడెంట్స్ ఇప్పుడు మనకు ఇందులో ఎంసెట్‌కి సంబంధించి కొత్తగా ఇది మార్క్ సీట్ అలోకేషన్ అయితే ఇచ్చారు. అంటే ఇంతకుముందు అయితే లేకుండే కానీ ఇప్పుడైతే ఇది ఇచ్చారు. అంటే దీంట్లో ఏముంటుందంటే స్టూడెంట్స్ మీకు అంటే ఏ విధంగా ఏ కాలేజ్‌లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది మనకైతే తెలుస్తుంది. ఓకే. ఆ మార్క్ సీట్ అలోకేషన్ కూడా మీకు ఆన్ ఆర్ బిఫోర్ అంటే 13th జూలై 2025 రోజు లేదంటే దానికన్నా ముందే మనకైతే ఏ కాలేజ్‌లో మనకు రాబోతుంది కాలేజ్ అనేది మనకైతే కొంచెం హింటే వస్తుంది. ఓకే. దాని తర్వాత ఒకవేళ మీకు ఆ ఆప్షన్స్‌ని ఇప్పుడు మీరు కౌన్సిలింగ్‌లో పెట్టిన ఆప్షన్స్ మీకు పర్ఫెక్ట్ అయితే మీరైతే దీన్ని ఓకే చేయొచ్చు. లేదంటే ఏదైనా మోడిఫికేషన్ కావాలంటే ఆ ఆప్షన్స్ మీరు మోడిఫై కూడా చేయొచ్చు. అది కూడా మీకు 14th జూలై 2025 నుంచి 15th జూలై 2025 అంటే మొత్తం మీకు అయితే 2 డేస్ ఇచ్చారు. ఈ 2 డేస్‌లో మీరైతే ఆప్షన్స్‌ని మీరు మార్చుకోవచ్చు. ఓకే. దాని తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్. ఇప్పుడు ఏందంటే ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు ఫ్రీజ్ చేశారు. చూడండి ఇందులోనే. కాకపోతే ఒకవేళ మీకు మార్క్ సీట్ అలోకేషన్ తర్వాత కూడా మీకు ఏదన్నా ఇప్పుడు ఆప్షన్స్ సెట్ చేయాలంటే కింద మీద మీరైతే చేసుకోవచ్చు. రీఅరేంజ్‌మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏందంటే ఇదైతే ఫ్రీజ్ అయిపోయింది కానీ ఇదైతే ఇప్పుడు ఫైనల్ ఫ్రీజింగ్ ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఓకే. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఇది 15th జూలై 2025 రోజు అయితే మీరు ఇందులో ఫైనల్ అయితే మీరు ఈ ఫస్ట్ ఫేజ్ కోసం ఫ్రీజింగ్ ఆప్షన్స్‌ని ఫ్రీజ్ చేసుకోవాలి. ఓకే. దాని తర్వాత ఇప్పుడు చూడండి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆన్ ఆర్ బిఫోర్ 18th జూలై 2025 అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు ఈ ఫస్ట్ ఫేజ్‌లో పెట్టుకున్న కాలేజెస్‌ని ఇప్పుడు మీ ర్యాంక్‌కి సంబంధించి ఒకవేళ మీ ర్యాంక్ సరిగ్గా ఉంటే ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంది మీ ర్యాంక్‌కి సంబంధించి సో మీకైతే ఒక మంచి కాలేజ్ అయితే కేటాయిస్తారు. ఓకే. అది మీకు 18th జూలై 2025 లేదంటే దీనికన్నా ముందే వాళ్ళైతే మీకు రిజల్ట్ అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో దీన్ని ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ అంటారు. ఇప్పుడు దాని తర్వాత పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్‌సైట్. ఇప్పుడు ఏందంటే మీకు ఈ కేటాయించిన కాలేజ్‌లో మీరైతే ఇప్పుడు ఈ సీట్‌ని బుక్ చేసుకోవాలి. ఓకే. ఒకవేళ మీరు చేయకపోతే మీ సీట్ అయితే క్యాన్సిల్ చేయబడుతుంది. ఓకే. సో దాని తర్వాత మీకైతే ఎట్టి పరిస్థితిలో సీట్ అయితే రావడం జరగదు. మీ సీట్ అయితే మీరు కోల్పోతారు. దానికోసం అయితే 18th జూలై నుంచి మీకు 22nd జూలై వరకు ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మీరు ట్యూషన్ ఫీ కట్టాలి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. సో లాస్ట్ ఇయర్ అయితే మీకు 5000 రూపీస్ ఉండే స్టూడెంట్స్ ఈ సీట్ బుకింగ్ కోసం. ఓకే. అండ్ ఈ సంవత్సరానికి ఎంత ఉంటుందో వాళ్ళైతే అఫీషియల్‌గా మనకు ప్రకటిస్తారు స్టూడెంట్స్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏందంటే సెకండ్ ఫేజ్. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఎట్లా చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆన్‌లైన్‌లో ఇప్పుడు చూడండి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి నెక్స్ట్ ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. దాని తర్వాత అది టోటల్‌గా ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అటెండ్ చేశారో వాళ్ళకైతే ఈ ఫేజ్ అంటే ఈ స్టెప్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్ చేసిన వాళ్ళకి. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అటెండ్ చేయలేదో వాళ్ళైతే దీన్ని చేయాలి. అంటే వాళ్ళు డైరెక్ట్‌గా సెకండ్ ఫేజ్‌కి ఎవరైతే వచ్చారో వాళ్ళు ఆన్‌లైన్‌లో మీరైతే ఫిల్లింగ్ చేసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. హెల్ప్ లైన్ సెంటర్స్ కోసం వెళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఓకే. అంటే టోటల్‌గా మీరు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీ కట్టడానికి మీకు 25th రోజు అయితే మీకు వీలే ఉంటుంది. దాని తర్వాత ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆల్రెడీ చేసుకున్నారో వాళ్ళకైతే అవసరం లేదు. ఎవరైతే చేసుకోలేదో డాక్యుమెంట్ వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళు 26th జూలై 2025 రోజు అయితే డైరెక్ట్‌గా మీరైతే వెళ్లి
మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇట్ ఈస్ మ్యాండటరీ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫ్రెష్ ఫర్ సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్ విల్ నాట్ బి కన్సిడర్. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కోసం అప్లై చేశారో అండ్ దాని తర్వాత వాళ్ళకి సీట్ రాలేదు, లేదంటే వాళ్ళకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి కూడా వాళ్ళు కొంతమంది వెళ్ళరు ఓకే కాలేజ్లో. సో ఆ పిల్లలు కూడా, ఆ స్టూడెంట్స్ కూడా మీరు ఫ్రెష్గా అయితే ఈ సెకండ్ ఫేజ్ కోసం ఆన్లైన్లో మీ ఆప్షన్స్ అంటే వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. ఓకే, ఎవరైతే డైరెక్ట్గా సెకండ్ ఫేజ్ కోసం కూడా వచ్చారో వాళ్ళు కూడా ఫ్రెష్గా అయితే ఆన్లైన్లో మీరు ఇందులో ఆప్షన్స్ పెట్టుకోవాలి. అది కూడా మీకు 26th July 2025 నుంచి 27th July 2025 టోటల్ మనకైతే ఇక్కడ 2 days అయితే ఇచ్చారు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీని తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ని ఫ్రీజ్ చేయడానికి మనకైతే 27 డేట్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ కోసం మనకు 30th రోజు అయితే మనకు అయితే ఇక్కడ సీట్ అయితే అలాట్ చేస్తారు సెకండ్ ఫేజ్ కోసం. ఓకే, నెక్స్ట్ మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం అంటే సీట్ బుక్ చేయడానికి మనకు 30 అండ్ ఫస్ట్ అంటే 30 July, నెక్స్ట్ 30 July నుంచి 1st August వరకు అయితే మనకి ఇక్కడ టైం ఇచ్చారు. ఓకే, అంటే సీట్ బుకింగ్ కోసం. దాని తర్వాత ఇప్పుడు చూడండి ఫిజికల్లీ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజెస్. ఇప్పుడు ఏంటంటే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ ఈ 2 ఫేజ్ కోసం అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో స్టూడెంట్స్ అందరూ అయితే 31st July 2025 నుంచి 2nd August 2025 ఈ 2 డేట్స్ మధ్యలో ఈ 3 days మీకు కేటాయిస్తారు. అంటే 31st July, 1st August అండ్ 2nd August. ఓకే, 3 daysలో మీరైతే మీకు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి మీరైతే ఫిజికల్లీ రిపోర్ట్ చేయాలి, అంటే అడ్మిషన్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్. ఇప్పుడు మీరు కాలేజ్ జాయిన్ అయిన తర్వాత మనకైతే ఆ కాలేజ్ని బట్టి మనకైతే ఇక్కడ అప్డేట్ ఇస్తారు క్యాండిడేట్స్కి బట్టి. అది 3rd August 2025 రోజు వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు చూడండి ఇందులో కొంచెం మనకు నోట్ అయితే ఇచ్చారు. ఫిజికల్లీ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండటరీ. ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్కి వాళ్ళకైతే ఎవరికైతే మనకు ఇక్కడ సీట్ వచ్చాయో వాళ్ళు సెకండ్ ఫేజ్ తర్వాతనే తప్పకుండా మీరు ఫిజికల్లీ రిపోర్ట్ చేయాలి కాలేజ్లో. ఓకే, అలాటెడ్ కాలేజ్లో, అప్పుడే మీకైతే అడ్మిషన్స్ అయితే కేటాయిస్తారు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ స్టెప్ చూడండి. హ్యాండ్ ఓవర్ ఎ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ అండ్ ఆబ్టైన్ ఎక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ ద కాలేజ్. ఇప్పుడు ఏంటంటే మీరు మీ జిరాక్స్ ఇప్పుడు ఏంటంటే మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈ డాక్యుమెంట్స్ మీకు తర్వాత ఒక వీడియోలో చెప్తాము. ఓకే, సెపరేట్ వీడియో క్రియేట్ చేస్తాము. ఆ డాక్యుమెంట్ యొక్క జిరాక్స్ తీసుకోండి. దాని తర్వాత మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఓకే అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అయితే మీరు తీసుకొని, అది కూడా ఒరిజినల్ కావాలి స్టూడెంట్స్. ఒరిజినల్ తీసుకొని వెళ్ళి అండ్ ఈ జిరాక్స్ సెట్ కాపీస్తోని డాక్యుమెంట్స్తోని మీకు అలాటెడ్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలి. వాళ్ళకైతే ఇచ్చేయాలి. వాళ్ళైతే మీకు అడ్మిషన్ ఫామ్ ఇస్తారు, అంటే అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే మీకు అయితే వాళ్ళు ఒక ఫామ్ అయితే ఇస్తారు. చూడండి నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూడండి. క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ ద కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ మీకు ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో మీకు సీట్ ఇస్తే అంటే సీట్ వచ్చేస్తే మీరేంటంటే ఇప్పుడు డైరెక్ట్గా మీరు సెకండ్ ఫేజ్ తర్వాత కాలేజ్కి రిపోర్ట్ చేయాలి. ఓకే, సో ఎవరైతే కాలేజ్కి రిపోర్ట్ చేయారో వాళ్ళు ఫైనల్ ఫేజ్కి వాళ్ళు అటెండ్ చేయరు. ఓకే, సో తప్పకుండా మీరైతే సెకండ్ ఫేజ్ తర్వాత మీ అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి తప్పకుండా ఫిజికల్లీ మీరైతే రిపోర్ట్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ ఫైనల్ ఫేజ్. ఇందులో ఏంటంటే ఎవరైతే ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ వాళ్ళు అటెండ్ చేయలేదో వాళ్ళైతే ఇక్కడ ఫైనల్ ఫేజ్కి రావచ్చు. సో ఎవరైతే ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ అటెండ్ చేయరో వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఫేజ్కి రావచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో ఫిల్ చేసి బుకింగ్ చేసుకోవాలి హెల్ప్ లైన్ సెంటర్స్ కోసం. ఓకే, దాని తర్వాత అది టోటల్ చేయడానికి మీకైతే 5th August 2025 డేట్కి మీరు చేసుకోవాలి. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకైతే 6/8/2025 రోజు ఉంటుంది. ఓకే, అండ్ దాని తర్వాత ఆప్షన్స్ పెట్టుకోవడానికి వెబ్ ఆప్షన్స్ మీకు 6th August అండ్ 17th August రోజు ఉంటుంది. దాని తర్వాత ఆప్షన్స్ని ఫ్రీ చేయడానికి 7th August ఉంటుంది. అండ్ మీకు మీ ఫైనల్ ఫేజ్ సంబంధించి రిజల్ట్ అయితే 10th Augustకి మీకైతే వచ్చేస్తుంది. దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి, అంటే సీట్ బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. మినిమం 5,000 రూపీస్ అయితే ఉంటుంది. అది 10th, 11th, 12th August ఈ 3 days మధ్యలో చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఫేజ్కి అప్లై చేసి సీట్ కేటాయిస్తారో, ఎవరికైతే సీట్ సాధిస్తారో వాళ్ళైతే చూడండి ఇందులో రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బ్రాంచ్ ఆర్ కాలేజ్. ఎవరికైతే మీకు ఫైనల్ ఫేజ్లో సీట్ వస్తే మీరు 11th, 12th అండ్ 13th ఈ 3 daysకి వెళ్ళి కాలేజ్లో వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. దాని తర్వాత మీకు కనుక ఏదైనా
కాలేజ్‌లో మార్పు కావాలంటే లేదంటే ఏదైనా కాలేజ్‌కి సంబంధించి ఏమైనా బ్రాంచ్‌లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీఎస్‌సి వచ్చిందనుకోండి. మీకు ఈసీ అంటే ఎలక్ట్రికల్ ఆ బ్రాంచ్‌కెళ్ళాలంటే లేదంటే మీకు ఏదన్నా సివిల్‌కి వెళ్ళాలంటే మెకానిక్‌కి వెళ్ళాలంటే ఈ విధంగా ఏమైనా బ్రాంచ్ చేంజ్ లేదంటే కాలేజ్ చేంజ్ కావాలంటే మీకు అలౌట్ అయిన కాలేజ్‌కి 11th ఆగస్ట్, 12th ఆగస్ట్ అండ్ 13th ఆగస్ట్‌కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకే. నెక్స్ట్ ఈ విధంగా అయితే మనకు షెడ్యూల్ ఉంది స్టూడెంట్స్. ఓకే. సో నెక్స్ట్ చూడండి ఇందులో నోట్ ఇప్పుడు ఇంకొక ప్రాపర్ నోట్ అయితే ఉంది. ఓకే. డ్రాప్‌ఔట్స్ ఆర్ క్యాన్సలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. సో ఇప్పుడు ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీరు మీ అడ్మిషన్‌ని క్యాన్సల్ చేయలేరు. ఓకే. అండ్ మీరు దీంట్లో డ్రాప్ కూడా అవ్వలేరు స్టూడెంట్స్. ఓకే. సో ఏదైనా మీకు సీట్ క్యాన్సల్ చేయాలంటే మీరు ఫైనల్ ఫేజ్ కన్నా ముందే మీరే టోటల్ ఈ ప్రాసెస్ చేసుకోండి. ఒకవేళ మీకు సీట్ నచ్చకుంటే. ఓకే. లేదంటే ఒకవేళ మీరు ఫైనల్ ఫేజ్ తర్వాత ఇట్లా మేము అడ్మిషన్ క్యాన్సల్ చేస్తామంటే మీకైతే క్యాన్సల్ మీ అడ్మిషన్ అవ్వదు స్టూడెంట్స్. ఓకే. నెక్స్ట్ చూడండి ఇందులో సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వేయర్. ఇప్పుడు ఏంటంటే ఒకటి ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. అదేంటంటే చూడండి స్టూడెంట్స్ ఇందులో ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్లైడింగ్ టు ద అదర్ బ్రాంచెస్ విత్ ఇన్ ద కాలేజ్ ద ఫీ రియంబర్స్మెంట్ ఈస్ అప్లికేబుల్ టు ఎలిజిబుల్ ఇంటర్నల్ స్లైడింగ్ క్యాండిడేట్స్. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక కాలేజ్ కేటాయించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని ఓ కాలేజ్ అయితే కేటాయించారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందులో సివిల్ బ్రాంచ్ వచ్చింది. ఓకే. సో మీకు ఇప్పుడు సిఎస్సి కావాలనుకోండి. సో మీరు ఈ బ్రాంచ్ కోసం ఓకే ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకోవచ్చు. అంటే అదే కాలేజ్‌లోకి మీరు బ్రాంచ్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ వేరే కాలేజ్‌లో చేయరాదు. ఓకే. సో ఈ ఎక్స్ అనే కాలేజ్‌లోనే మీరైతే ఈ స్లైడింగ్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు దీన్ని. సివిల్ నుంచి సిఎస్సి లేదంటే సిఎస్సి నుంచి సివిల్ ఏదైనా బ్రాంచ్ మీరు వెళ్ళొచ్చు. అది మీకు ఇంటర్నల్ స్లైడింగ్ కోసం 18th ఆగస్ట్ 2025 అండ్ 19th ఆగస్ట్ ఇచ్చారు. ఓకే. అది ఆన్‌లైన్‌లో ఆప్షన్స్ ఉంటాయి. అది పెట్టుకోవాలి. దాని తర్వాత అవి ఫ్రీజ్ చేయడానికి మీకు 19th ఆగస్ట్ డేట్ ఉంది. ఓకే. ఈ రిజల్ట్స్ కూడా మీరు ఇంటర్నల్ స్లైడింగ్ చేస్తే మీకు 22nd ఆగస్ట్ రోజు ఇంటర్నల్ స్లైడింగ్ ఒక రిజల్ట్ వస్తుంది. ఓకే. దాని తర్వాత మీకు ఇంటర్నల్ స్లైడింగ్ యొక్క న్యూ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ అవుతుంది. అది 22nd నుంచి 23 వరకు మీరు డౌన్లోడ్ చేసి మీకు అలాట్ అయిన కాలేజ్‌కి వెళ్ళి ఈ న్యూ అలాట్మెంట్ ఆర్డర్‌ని వెళ్ళి ఇవ్వాలి స్టూడెంట్స్. ఓకే. సో ఈ విధంగా టోటల్‌గా మనకైతే షెడ్యూల్ అయితే ఇచ్చారు స్టూడెంట్స్. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక మెయిన్ పాయింట్ డ్రాప్ అవుట్స్ ఆర్ క్యాన్సలేషన్స్ ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ షాల్ నాట్ బి పర్మిటెడ్ టు ద ఫీల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్స్. హౌఎవర్ సచ్ వేకెన్సీస్ షాల్ బి పర్మిటెడ్ టు బి ఫిల్డ్ త్రూ లాటరల్ ఎంట్రీ ఇంటూ సెకండ్ ఇయర్ త్రూ ఈసెట్ లాటరల్ ఎంట్రీ. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు డ్రాప్ అవుట్స్ క్యాన్సలేషన్స్ చేయాలనుకుంటే ఓకే ఎవరైనా ఇట్లా ఉంటే వాళ్ళైతే ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత మీరైతే ఇట్లా స్పాట్ అడ్మిషన్కి అయితే వాళ్ళు ఎలిజిబుల్ ఉండరు. ఓకే. ఓకే. చూడండి స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. టోటల్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఓకే. దాని తర్వాత ఫైనల్ ఫేజ్. ఫైనల్ ఫేజ్ తర్వాత స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. ఓకే. చూడండి ఇందులో యూనివర్సిటీ అండ్ కాన్స్టిట్యూట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ యునైటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఓకే. చూడండి ఇందులో ద స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ ఫర్ యూనివర్సిటీ అండ్ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ యునైటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. ఇప్పుడు చూడండి ఇది ఎంసెట్ యొక్క అఫీషియల్ వెబ్సైటు. ఓకే. ఇందులోనే స్పాట్ అడ్మిషన్ యొక్క ఏదైనా వేకెన్సీస్ ఉంటే 23 రోజు అయితే కేటాయిస్తారో ఆ కాలేజ్‌కి వెళ్ళి మీరైతే అడ్మిషన్ తీసుకోవాలి డైరెక్ట్‌గా వెళ్ళి స్టూడెంట్స్. ఓకే. సో ఈ విధంగా మనకైతే శ్రీ దేవసేన ఐఏఎస్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ కన్వీనర్ టీజీఈఏపీ సెట్ 2025 అడ్మిషన్స్ వీళ్ళైతే మనకు ఈ విధంగా షెడ్యూల్ అయితే ఇచ్చారు స్టూడెంట్స్. ఓకే. సో ఎవరైతే మన ద్వారా కౌన్సిలింగ్ చేయాలనుకుంటే మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా చేసుకోవచ్చు. ఈ టోటల్ ప్రాసెస్ చేసిస్తాము. మీరు స్కూల్‌లో వెళ్ళే వరకు టోటల్‌గా దాన్ని గైడెన్స్ లాగా ఇస్తూ ఉంటాము. అండ్ మీకు హెల్ప్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే. అండ్ మీకు గనక మన ఛానల్‌లో ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టీజీఈఏపీ సెట్ ఎంపీసీకి సంబంధించి అండ్ బైపీసీకి సంబంధించి మనం సెపరేట్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాము. ఆ గ్రూప్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. వెళ్ళి జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. ఓకే.